కాలేజీ సీనియర్తో నా కథలోకి వెళ్దామండి. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. నేను చేసిన పనికి నా ఫ్రెండ్స్కి, నా బంధువులకు శత్రువులాగా మారాను. నేను చేసింది కరెక్టా కాదా అనేది నా జీవిత కథను చదివి మీరే చెప్పండి. మాది విజయవాడ. మా నాన్నగారు ప్రైవేటు ఎంప్లాయ్, మా అమ్మగారు హౌస్ వైఫ్. నాకంటే 2 సంవత్సరాలు పెద్ద మా అన్నయ్య. నాకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. మా నాన్నగారు జాయిన్ చేపించి నాకు బండి కొనిచ్చి అక్కడ నాకు కావలసిన ఏర్పాట్లు అన్ని చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆ కాలేజీలో ర్యాగింగ్ ఉండేది. ఒకసారి సీనియర్స్ నన్ను పిలిచారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి 10 మంది దాకా ఉంటారు. అందులో ఒక అబ్బాయి నీ పేరేంటి అని అడిగారు. స్వాతి అండి అన్నాను. పక్కన ఒక లేడీ సీనియర్ నీకు బలిసిందా అండి ఏంటి సార్ అని పిలవాలి అని అన్నారు. ఇంకో అమ్మాయి ఇది పల్లెటూరి బ్యాచ్ అయి ఉంటుంది, మరి పిల్లలాగా ఉంది అని అంటూ నీ ఏజ్ ఎంత అని అడిగింది. 18 మేడం అన్నాను. ఏంటి వెర్రి పుష్పం, నేను నీ సీనియర్, నీ అక్క అని పిలవలేవా అంది. అలాగే అక్క అన్నాను నేను. మాట్లాడుతుంటే సిగ్గుపడుతూ నేను నేల వైపు చూస్తావేంటి, నా వైపు చూడు అంది. నేను అలా నా హెడ్ పైకెత్తి చూశాను. సీనియర్ ఒకతను వచ్చి మిమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు అతను నువ్వు మా రికార్డులు రాసి ఇవ్వాలి అంటూ అతని రికార్డులు మరో 2 సీనియర్ రికార్డులు నా చేతికి ఇచ్చి ఇటు స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే మా హౌస్ వస్తుంది అని పూర్తి అడ్రస్ చెప్పి పూర్తి వివరాలు కనుక్కొని రాత్రి మేల్కొని ఆయన అన్ని రికార్డులు రాసి ఉదయం 7 గంటలకల్లా వాటిని మాకు తెచ్చి ఇవ్వు. మా రికార్డులో ఫస్ట్ రైటింగ్ నీదే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మా ముగ్గురి రికార్డులు నువ్వే రాయాలి. కాదని వేషాలు వేస్తే సెమిస్టర్ మొత్తం చుక్కలు చూపిస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు నేను అబ్బాయిని చూస్తే చాలా క్యూట్ గా ఉన్నాడు. మాటలేంటి ఇంత రఫ్ గా ఉన్నాయి అని మనసులో తిట్టుకుంటూ బయటకు సరే అన్నాను. తను నా పేరు మహేష్, సారు పేరు శివ, ఇంకోసారి పేరు పవన్ అని ఫోన్ నెంబర్ చెప్పు, మిస్డ్ కాల్ ఇస్తాను. నా పేరు మహేష్ అని సేవ్ చేసుకో. మిస్డ్ కాల్ ఇచ్చాడు. తర్వాత నేను క్లాసుకు వెళ్ళిపోయాను. నైట్ అంతా మేల్కొని రికార్డులు రాసి ఉదయం 2 గంటలకి వాళ్ళ హౌస్ కి వెళ్ళాను. తలుపులు వేసి ఉన్నాయి. కాలింగ్ బెల్ కొట్టిన కాసేపటి ఒకతను వచ్చి డోర్ తీశాడు. ఏంటి ఇంత పొద్దునే వచ్చావు, లోపలికి రాహని చిరాగ్గా అన్నాడు. మహేష్ శివ హాల్లో కింద టవల్లో పరుపుపై నిద్రపోతున్నారు. లోపల వాళ్ళ చెడ్డీలు కూడా కనిపిస్తున్నాయి. పక్కన 3 బీరు బాటిల్ ప్లేట్స్ లో మిగిలిపోయిన చిప్స్ ఉన్నాయి. అక్కడ అలా చూసేసరికి నాకు భయం వేసింది. చెమటతో నా శరీరం అంతా తడిచిపోయింది. వెంటనే రికార్డ్స్ అతనికి ఇచ్చేసి హాస్టల్ కి తిరిగి వచ్చాను. నేను చూడడానికి అమాయకంగా కనిపించడం వలన ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేసి వాళ్ళ రూమ్ కి పిలిపించుకుని వాళ్ళ పనులు నా చేత చేపించుకునేవాళ్ళు. అలా ఒకసారి సండే రోజు మహేష్ నాకు ఫోన్ చేసి నువ్వు బయటకు వెళ్ళి రావాలి, స్కూటీ తీసుకుని వెళ్ళాలి, నా రూమ్ కి రా అని పిలిచాడు. నేను వెళ్ళిన తర్వాత శివ పవన్ ని రాఘవ పార్క్ దగ్గర డ్రాప్ చేసి రా అన్నాడు. నేను వారిని డ్రాప్ చేసి వచ్చేసరికి మహేష్ స్నానం చేస్తున్నాడు. నేను మహేష్ సార్ అని పిలిచాను. వస్తున్నా, అక్కడ కూర్చోమని చెప్పాడు. నేను బయట కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాను. తను స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు టవల్ మీదే వస్తాడు. తను వచ్చినప్పుడు తన ఫిజిక్ చూడాలని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మహేష్ ని మొదటిసారి చూసినప్పుడు నుంచే తన మీద నాకు ఏదో తెలియని క్రాష్ ఉంది. కొద్దిసేపటి తర్వాత మహేష్ టవల్ మీద బయటకు వచ్చాడు. తన బాడీని చూసి నేను షాక్ అయి కన్నార్పకుండా అలానే చూస్తూ ఉన్నాను. ఇంతలో తను నిన్న చదువుతుంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ కనిపించాయి, నీకు ఉపయోగపడతాయి, ఇస్తా అంటూ ర్యాక్ దగ్గరికి వెళ్ళి బుక్స్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. టవల్లో అంత దగ్గరగా చూసేసరికి ఏదో తెలియని టెన్షన్ నాలో మొదలైంది. నా మాటలో తడబాటు మొదలైంది. ఒక్కసారిగా మహేష్ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. 1 నిమిషం పాటు నాకేం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. నాకు ఫుల్ భయం వేసింది. నేను మహేష్ ను కొడుతూ
తన నుండి విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. నాకేమో కంగారు, తనకేమో తమకం. ఇద్దరి ఎదలు ఎగసిపడుతున్నాయి. నేను ఎక్కువ ఊపిరి తీసుకుంటూ ఉన్నాము. నెమ్మదిగా తను పెదాలపై మెడపై ముద్దు పెట్టాడు. ఇష్టంతోనూ ఏమో కానీ, మైకంతోనో ఏమో కానీ నాకు తెలియకుండానే ఇష్ అని హాయి నిటూర్పు బయటకు వచ్చింది. అది గమనించిన మహేష్ తన ముద్దుల తీవ్రతను పెంచాడు. ఒక్కసారి తన ముక్కుతో నా బుగ్గలపై రాస్తూ ఉన్నాడు. నేను మాత్రం విడిపించుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. మానసిక సంఘర్షణ అనుభవిస్తూ ఉన్నాను. కానీ తను మాత్రం నా పర్వాలను వదిలే ఆలోచన లేదు. నాకు మగాడి స్పర్శ మొదటిసారి, అది కూడా నాకు క్రష్ అయిన మహేష్ అవ్వడం వల్ల. తన నలుపుడు అనుభవంలోకి వచ్చేసరికి నాలో తనుగులాట కాస్త తగ్గింది. ఇది గమనించిన మహేష్ తన తీవ్రతను పెంచాడు. ఒళ్ళంతా ముద్దులు పెడుతూ ఏదో తెలియని లోకాలకు తీసుకెళ్లాడు. నేను కూడా నాకు తెలియకుండానే తను గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాను. తను కౌగిలిని వదులు చేసి, బేబీ ఇప్పుడు చెప్పు, ఇంతకంటే ముందుకు వెళ్దామా వద్దా అని అడిగాడు. నేను ఏమీ మాట్లాడలేదు. ఏమో నాకు ఏమీ తెలియడం లేదు అన్నాను. సరే, నేను వెళ్ళిపోతున్నాను. నీకు ఇష్టం లేకుండా నేను ముందుకు వెళ్ళలేను అని వెళ్తుంటే నేను తన చెయ్యి పట్టుకున్నాను. నా వైపు చూశాడు. నాకు అదే ఫస్ట్ టైం. తప్పు చేయాలని లేదు, కానీ నాకు అది కావాలనిపిస్తుంది. తప్పు కాదు కదా అని అడిగాను. తను నిజాయితీగా తప్పే, కానీ నీకు ఇష్టమే చేస్తే ఆ ఫీలింగ్ ఉండదు అని చెప్పాడు. ఏమో, నిన్ను అడ్డుకోవాలని లేదు అని నేను అన్నాను. ఇంకా తనకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. నన్ను గట్టిగా పట్టుకుని ఒళ్ళంతా కిస్సులు పెడుతూ తన బెడ్రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. నన్ను తన బట్టలను తీసేయమని చెప్పాడు. నేను తన బట్టలు తీసుకుంటే నా చేతిలో వణుకుతూ ఉన్నాయి. తను కూడా నా బట్టలు తీసేశాడు. మేడ మీద పడుకోబెట్టి నన్ను గట్టిగా హగ్ చేసుకుని నా పైన పడుకున్నాడు. ఒళ్ళంతా ముద్దులతో ముంచేస్తున్నాడు. నేను కూడా తినకపోతే తనతో యుద్ధం చేస్తున్నట్లు చేస్తున్నాను. ఏదో చేస్తానని మాటలేనా, ఇంకా చేసేదేమైనా ఉందా అన్నట్టు నేను అనేసరికి తను నా పైకి వచ్చి ముద్దులతో దాడి చేస్తూ నన్ను స్వర్గ సుఖాల అంచులకు తీసుకెళ్లాడు. అలా 2 గంటల పాటు స్వర్గంలో తేలియాడుతూ ఈ లోకాన్ని మర్చిపోయాం. లంచ్ టైం అయ్యింది. నేను బట్టలు వేసుకుని ఈ అనుభవం మళ్ళీ ఎప్పుడు కావాలన్నా నేను సిద్ధం అని చెప్పి హాస్టల్కు వెళ్ళిపోయాను. అలా చాలా సార్లు మేము రూమ్ లో ఎంజాయ్ చేశాం. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్న కొన్ని రోజుల తర్వాత తను చదువు అయిపోయి తన ఊరు వెళ్ళి జాబ్ లో సెటిల్ అయ్యాడు. నేను నా చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంటికి వెళ్ళేసరికి నాకు పెళ్లి కుదిరిందని చెప్పారు. అబ్బాయికి మంచి జాబు, మంచి ఆస్తి ఉందని చెప్పారు. నేను అతన్ని ప్రేమించాను, తనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పినా గాని వినలేదు. నన్ను బెదిరించి మరీ పెళ్లి ఒప్పించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. నేను రెడీ అవుతున్న రూమ్ కి పెళ్లి కొడుకు వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్ని నీకు పరిచయం చేస్తాను అని చెప్పాడు. నేను సరే అన్నాను. తనను నా రూమ్ కి తీసుకువచ్చాడు. అప్పుడు అతన్ని చూసి నేను షాక్ అయిపోయాను. 1 నిమిషం నాకు ఏం అర్థం కాలేదు. అతను ఎవరో కాదు, నేను ప్రేమించిన మహేష్. నా బెస్ట్ ఫ్రెండ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పారు. నేను సరే అన్నాను. మహేష్ వచ్చి నాతో ఇలా అన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్, తనకి నేను మోసం చేయలేను, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పాను. ఇంతవరకు వచ్చాక మన చేతుల్లో ఏముందని నేను అన్నాను. తను ఏం జరిగినా పర్లేదు, ఈ పెళ్లి జరగడానికి మాత్రం వీల్లేదు అని చెప్పాడు. ఏం చేద్దాం అని నేను అడిగాను. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి నన్ను ఒప్పించాడు. ఇద్దరం ఒక లెటర్ లో మేము అంత ముందు నుంచి ప్రేమించుకుంటున్నాం, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మాకు తెలియకుండా ఇలా జరిగిపోయింది, మా కోసం వెతుకోవద్దు అని రాసి పెట్టి ఇద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నాము.